వైసీపీ నాయకులు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పేరిట కార్యక్రమాలు నిర్వహించడంలో అర్థం ఏంటో అసలు అర్థం కావట్లేదన్నారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఇది ఎందుకోసం చేశారో అర్థం కావటం లేదన్నారు. ఎవరికి వెన్నుపోటు పొడిచారో కూడా తెలియటం లేదన్నారు. వైసీపీని ప్రజలు ఓడించారన్న బాధతో ఈ వెన్నుపోటు కార్యక్రమం చేశారేమో అని క్లారిటీ ఇవ్వాలన్నారు. 2019లో అధికారంలోకి వచ్చే ముందు మద్యపాన నిషేధం చేస్తామని హామీ ఇచ్చిన వైసీపీ గెలిచిన తర్వాత మద్యం రేట్లు పెంచి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. సొంత బాబాయ్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే ఆ కుటుంబానికి న్యాయం చేయకుండా వెన్నుపోటు పొడిచింది ఎవరో ప్రజలకు తెలియదా అంటూ ప్రశ్నించారు. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఎన్నికలకు ముందు ఆమెను రాష్ట్రమంతా తిప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న పదవి కూడా ఇవ్వకుండా చెల్లెల్ని కూడా వెన్నుపోటు పొడిచింది ఎవరో చెప్పాలన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వెన్నుపోట్ల చరిత్ర వైసీపీ పార్టీకి మాత్రమే ఉందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఈ వెన్నుపోట్లను చూసి తట్టుకోలేకనే ప్రజలు వారికి సరైన బుద్ధి చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగిందన్నారు. వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే, వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు, ప్రజలు కాదు, డైరెక్ట్గానే పొడిచినారు ప్రజలు. వెనక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు పొడిచలే. ధైర్యంగా ప్రజలు బయటికి వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు, మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు. ప్రజలని మోసం చేసింది ఎవరండి? వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎస్సీలకి మేము పెద్దపీఠం వేస్తాము, ఎస్సీలని గొప్పగా చూసుకుంటామని చెప్పి ఎస్సీ సప్లాన్ని తీసేసి ఎస్సీలకి అన్యాయం చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ విదేశీ విద్యని స్కీమ్ని క్యాన్సిల్ చేసి జగనన్న విదేశీ విద్య స్కీమ్గా మార్చిన గొప్ప వ్యక్తి ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వెన్నుపోటు మీరు ప్రజలకి మీరు చేసినారు, కానీ ప్రజలు మాత్రం డైరెక్ట్గానే మేము కొట్టినారు, ఓటుతో మీకు సమాధానం చెప్పినారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి వెళ్ళి ఎవరైతే గాంజాయి అమ్ముతున్నారో, ఎవరైతే మర్డర్ కేసులలో ఉన్నారో, ఒక కానిస్టేబుల్ని మర్డర్ చేసే విషయంలో కేసులలో ఇరుక్కున్నారో వాళ్ళని వాళ్ళ కుటుంబాలను చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్తారు. అక్కడికి వెళ్ళి పోనీ ఎవరైతే తల్లు తిన్నారో వాళ్ళని కలిసారంటే వాళ్ళని కలవలేదు. వాళ్ళ తల్లిదండ్రులను కలిసి బయటికి వచ్చి మీడియాతో ఏ విధంగా మాట్లాడాడండి? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఎన్ని మాటలు అన్నాడు. ఆయన గతంలో కూడా నంద్యాల బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ఉరిదీయాలా, కాల్చి చంపాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి మళ్ళీ ఈరోజు ప్రతిపక్షం రాగానే మళ్ళీ అదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూనే వాళ్ళు తప్పు చేశారో లేదో తెలియదు, కానీ అది పక్కన పెడితే అసలు ఎందుకు కొట్టినారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రఘురామకృష్ణ గారిని, ఒక ఎంపీని అత్యంత దారుణంగా కొట్టి హింసించి ఆయన్ని జైల్లో పెట్టి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలంటే కూడా ముందుకు రాలేండి అప్పట్లో ప్రభుత్వము. ఈరోజు ఒక గాంజాయి బ్యాచ్ని, డ్రగ్స్ అమ్ముతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా నిజంగంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం కూడా వెన్నుపోటు దినం అని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో